ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో బయటపడ్డ నోట్ల కట్టలివి. అధికారులు గంటల తరబడి లెక్కించారు. మొత్తం 4 కోట్ల రూపాయలు ఉన్నాయని తేల్చారు. ఇంట్లో ఆల్మారాల్లో, ట్రాలీ బ్యాగుల్లో కుప్పలు తెప్పలుగా అక్రమ డబ్బు పోగు చేసి పెట్టాడు. ఇంకా ప్లాట్లు, ఆస్తులు, బంగారం భారీగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఒడిశాకు చెందిన ఈ ప్రభుత్వ అధికారి ఇంట్లో విజిలెన్స్ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. భువనేశ్వర్లోని పహాలాలో ఇతడికి 2 అంతస్తుల బిల్డింగ్తో పాటు మరికొన్ని ప్లాట్లు ఉన్నాయట. ఒడిశా విజిలెన్స్ చరిత్రలో ఇంత భారీగా అవినీతి సొమ్ము స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు తెలిపారు. 30,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడీ అధికారి. సోదాల్లో బయటపడుతున్న అక్రమాస్తులను చూసి అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ అధికారి పేరు దేవబ్రత మొహంతి. కటక్లో మైన్స్ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఓ బొగ్గు వ్యాపారి లైసెన్స్ కోసం అప్లై చేసుకోగా అతడి నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుంటూ విజిలెన్స్ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అనంతరం అతడికి చెందిన పలు లొకేషన్లలో అధికారులు సోదాలు చేపట్టారు. పాటియాలోని శ్రీవిహార్లో ఉన్న నేచర్ క్రెస్ట్ అపార్ట్మెంట్తో పాటు భద్రక్ జిల్లాలో ఉన్న మాతాసాహి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కటక్లో ప్రస్తుతం అతడు నివాసం ఉంటున్న ఫ్లాట్ నుంచి కళ్లు చెదిరే రీతిలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సీజ్ చేసిన డబ్బును అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. అధికారి ఆఫీస్ రూమ్లో నుంచి 2 లక్షల క్యాష్ను సీజ్ చేశారు. ఈ అధికారి వద్ద ఇంకా పెద్ద మొత్తంలో నల్లధనం, బంగారం, అక్రమంగా సంపాదించిన వస్తువులు ఉండే అవకాశం ఉందని విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు.